పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఓట్ల స్లిప్పులతో నాగర్ కర్నూలు జిల్లా మైలారం గ్రామానికి వెళ్లిన ఆర్డీఓ మాధవ్కి నిరసన సెగ తగిలింది. ఓటు హక్కు వజ్ర ఆయుధం లాంటిది, ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని నచ్చచెప్పే ప్రయత్నం చేసిన గ్రామస్తులు మాత్రం అంగీకరించలేదు. ఎన్ఓసీ అనుమతులను రద్దు చేస్తేనే ఓటింగ్లో పాల్గొంటామని వారు కరాఖండిగా తేల్చి చెప్పడంతో ఆర్డీఓ మాధవి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కలెక్టర్ రావాలి, మా సమస్య పరిష్కరించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. కానీ ఎలక్షన్ ప్రాసెస్ ఆపకండి, తీసుకొని చెయ్యండి అని చెప్తున్నా. కానీ వాళ్ళు మా మాట ఏదైతే మీకు ప్రెసిడెంట్ సార్ ఎంత క్లియర్గా చెప్పారు చూసారు రిపోర్ట్ గారు, మీరు అది వినాలి. మీరు పంపిస్తే క్యాన్సిల్ అవుతుంది. తహసీల్దార్ రిపోర్ట్ అయితే క్యాన్సిల్, నేను తహసీల్దార్కి ఆర్డర్ చేస్తాను, నేను చేపిస్తాను. మీకు అదే చెప్తున్నాను. మా బేసికల్గా మీరు ఒప్పుకొని రిపోర్టు ఓకే అయితే అది ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మరి రివైజ్ చేద్దామని చెప్తున్నా కదా మీకు, నేను అదే చెప్తున్నానండి, వినట్లేదు వీళ్ళు. కానీ ఇప్పుడు ఎన్ఓసి ఆపడం కుదరదు, ఎందుకంటే ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి కాని పని. మేడం లెటర్ రాసిచ్చి ఆర్డీఓ సార్ అది మన కలెక్టర్ సార్ ఇప్పిస్తే మేము లాస్ట్ ఒక గంట ముందు వాళ్ళు 6 గంటలకు తీసుకున్నా ఓట్లేసేది సిద్ధంగా ఉన్నాం సార్. నమ్మకం కావాలి, ఓట్లేస్తాం. లెటర్ వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారో ఈసారి ఓటింగ్ అయిపోయినా నెక్స్ట్ ఓటింగ్ అయినా అదే మాది. ఓటింగ్ అనేది మాకు క్యాన్సల్ లెటర్ వచ్చినా కానీ ఓటింగ్ ఇంకోటి లేదు. క్యాన్సల్ లెటర్ వచ్చినా కానీ ఈరమ్మ ఉంది, శివానంద దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ ఉంది, మషమ్మ ఉంది, పోషమ్మ ఉంది, నిమ్మలు ఉన్నాయి, కొన్ని 4 ఊళ్ళ గ్రామాలకు